నమస్కారం, ఏడీబీ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నయనానందకరంగా సాగిన శ్రీ గోపాలకృష్ణ రథోత్సవం. భారీ ఎత్తున హాజరైన భక్తుల సమక్షంలో పూజాది కార్యక్రమాలు, గోవింద నామస్మరణతో మారుమోగిన ప్రధాన వీధులు, అట్టహాసంగా ప్రారంభమైన జాతర వేడుకలు. విద్యార్థుల ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఆరోగ్య పాఠశాలపై ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ దిశానిర్దేశం. ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో ఘనంగా ప్రజాపాలన విజయోత్సవాలు. ముగిసిన ఎన్సీసీ వార్షిక శిక్షణ శిబిరం. క్యాడెట్లకు విస్తృత సూచనలు చేసిన అధికారులు శిక్షణను సద్వినియోగం చేసుకుని ఉన్నతంగా ఎదగాలన్న కమాండింగ్ ఆఫీసర్. విద్యార్థుల ఆరోగ్య సంరక్షణపై ఉపాధ్యాయులు దృష్టి సారించాలని, ఆరోగ్య పాఠశాలలో భాగంగా ఆయా అంశాలపై అవగాహన కల్పించేలా శ్రద్ధ వహించాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆరోగ్య పాఠశాలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని వివిధ శాఖల అధికారులు, ప్రధానోపాధ్యాయులకు సూచనలు చేశారు. అదేవిధంగా విద్యార్థుల అభిప్రాయాలను సైతం స్వీకరించారు. విద్యార్థులు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఆ దిశగా ఉపాధ్యాయులు సైతం వారికి ఎప్పటికప్పుడు సూచనలు అందిస్తూ ఆరోగ్య సంరక్షణకు పాటుపడాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. పట్టణంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో గురువారం ఆరోగ్య పాఠశాలపై ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలోని పలు పాఠశాలల నుండి విద్యార్థులు సమావేశానికి హాజరు కాగా వారి అభిప్రాయాలను స్వీకరించారు. విద్యార్థులు తయారు చేసిన చార్ట్లు, పలు అంశాలపై రూపొందించిన చిత్రాలను ప్రొజెక్టర్ ద్వారా పరిశీలించగా విద్యార్థులకు కలెక్టర్ అభినందనలు తెలియజేశారు. సమావేశంలో భాగంగా మన్నూరు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి దీపిక పలు సూచనలు చేసి ఆకట్టుకున్నారు. పాఠశాలలో ప్రత్యేకంగా ధ్యానం తరగతులు జరపాలని, పౌష్టికాహారం అందేలా చూడాలని కలెక్టర్ను దీపిక కోరారు. అదేవిధంగా వ్యక్తిగత పరిశుభ్రతపై సైతం విద్యార్థుల్లో మరింత అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరగా అందుకు కలెక్టర్ స్పందించి ధ్యానంపై తరగతులు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వివరించారు. Teachers and all, so I am requesting to provide sanitary. Yes, Amma, I am already on the job. మనం ఒక ఎన్జిఓతో మాట్లాడుతున్నాము. ఒక 1 year శానిటరీ ప్యాడ్ సప్లై చేయడానికి ప్రయత్నిస్తున్నాము. ఆల్రెడీ దీవారు కూడా సమాచారం తీసుకున్నాము. And second one is nutrition. Nutrition is we get balanced diet like carbohydrates, vitamins, minerals, fats, proteins. In our school before example me, I am not taking balanced diet like carbohydrates, proteins. I will take a small amount of carbohydrates, but after Arogya Pathshala program, I improved that. Correct point, sir. Very good. కార్యక్రమంలో డిఈఓ ప్రణీత, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ ఆరోగ్య పాఠశాల ముఖ్య ఉద్దేశాన్ని విద్యార్థులకు వివరించాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ప్రతిరోజు చేపట్టే కార్యక్రమాలను విద్యార్థులకు వివరించాలని సూచించారు. ప్రతిరోజు ఉదయం ప్రార్థన, సాయంత్రం చివరి పీరియడ్ను ఇందుకు వినియోగించుకోవాలని తెలిపారు. విద్యార్థులు అందించిన అభిప్రాయాలను సైతం పరిగణలోకి తీసుకొని వాటికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తామని పేర్కొన్నారు. And after the completion of 2 months, before the Sankranti holidays, we will be conducting a mandal level, school level and district level test. టెస్ట్ రిజల్ట్స్ ప్రకారం మళ్ళీ ఎవరైతే టాప్ 3 స్టూడెంట్ ఛాంపియన్స్ ఉంటారో వాళ్ళకి మనం రిపబ్లిక్ డేలో we will give them cash prizes. So in this way we will proceed with the program. After the Sankranti holidays, as of now what I am thinking అంటే ఇప్పటి వరకు మీరు ప్రేయర్ టైంలో అంటే పొద్దున 10 minutes తర్వాత ఈవినింగ్ టైంలో కూడా ఆ లాస్ట్ పీరియడ్ లో బిఫోర్ ద నేషనల్ యాంథమ్ 10 minutes చేస్తున్నారు. దాని ప్రకారం యూ ఆర్ టేకింగ్ అప్ దిస్ ప్రోగ్రామ్. అయితే మీరు మీ దగ్గర ఉన్న మొత్తం స్ట్రెంత్ కి అప్పుడు గ్యాదర్ చేసి చెప్తున్నారు. వాట్ ఐ అబ్జర్వ్ ఇస్ బై సజెషన్ ఐ విల్ టేక్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. ఈ ఒక 2 months కి అయిన తర్వాత యూ షుడ్ నౌ ఫోకస్ ఆన్ స్టాండర్డ్ వైజ్ స్మాలర్ గ్రూప్స్.
ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 1 మంత్ ని చెప్పడం జరిగింది, సెకండ్ మంత్ ని చెప్పడం జరిగింది. ఇది మార్నింగ్ ప్రేయర్ అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ డే మీరు 6th స్టాండర్డ్ మాత్రమే అట్లా తీసుకోండి. మీ ప్రేయర్ అయితే మిగతా అందరినీ డిస్పర్స్ చేయండి. ఓన్లీ 6th స్టాండర్డ్ మీరు అబ్జర్వ్ చేయండి. అంటే నౌ యూ హ్యావ్ టు బేసికలీ డీల్ ఇండివిజువల్ స్టూడెంట్ వైజ్ డీల్ చేయాలి. మీరు తక్కువ ఒక 40-50 మెంబర్స్ కి అట్లా మీరు ఫోకస్ చేయగలిగితే మీరు ఇండివిజువల్ లో కూడా బిహేవియరల్ చేంజ్ తీసుకుంటారు. శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠం వ్యవస్థాపకులు పూర్ణానంద సరస్వతి పుణ్యతిథి సందర్భంగా రుక్మిణి సత్యభామ సహిత గోపాలకృష్ణ రథోత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా జరిపారు. భారీ ఎత్తున హాజరైన భక్తుల సమక్షంలో ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం చేపట్టిన రథోత్సవ వేడుకలు నయనానందకరంగా సాగాయి. పట్టణంలోని అతి పురాతన ఆలయాల్లో ఒకటైన శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠం వ్యవస్థాపకులు పూర్ణానంద సరస్వతి పుణ్యతిథిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో గురువారం సాయంత్రం నిర్వహించిన రుక్మిణి సత్యభామ సహిత గోపాలకృష్ణ రథోత్సవం నయనానందకరంగా సాగింది. ముందుగా మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి వేద మంత్రోచ్చారణల నడుమ రథానికి ప్రత్యేక పూజలు చేశారు. చుట్టుపక్కల పల్లెలు, పట్టణంతో పాటు మహారాష్ట్ర నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు రథోత్సవంలో పాల్గొన్నారు. భక్తి గీతాలు ఆలపిస్తూ నృత్యాలు చేస్తూ అలరించారు. మహిళలు మంగళహారతులతో పట్టణ పురవీధుల్లో శోభాయాత్ర నిర్వహించారు. గోవింద నామస్మరణతో పట్టణ పురవీధులు మారుమోగగా భక్తజన సంద్రంతో రథోత్సవ వేడుకలు కన్నుల పండువగా సాగాయి. అమావాస్య నుండి పౌర్ణిమ వరకు 15 రోజుల పాటు జాతర వేడుకలు కొనసాగనున్న నేపథ్యంలో ఆలయ ప్రాంగణం భక్తకోటితో కిక్కిరిసిపోయింది. అనంతరం భక్తులకు మహా అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ మేరకు మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి మాట్లాడుతూ గత 4 రోజులుగా అశ్వ, గజ, హనుమత్, గరుడ వాహనాలతో రథోత్సవాన్ని నిర్వహించినట్లు తెలిపారు. మహారథం ఉత్సవ వేడుకలను భారీ ఎత్తున తరలివచ్చిన భక్తుల నడుమ చేపట్టడం జరిగిందని వివరించారు. 15 రోజుల పాటు జాతర అంగరంగ వైభవంగా కొనసాగనుందని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని డిటిసిలో గత 10 రోజులుగా నిర్వహిస్తున్న ఎన్సీసీ 2వ వార్షిక శిక్షణ శిబిరం గురువారం ముగిసింది. కార్యక్రమం ముఖ్య అతిథిగా కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ వికాస్ శర్మ హాజరై శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడెట్లకు పలు సూచనలు చేశారు. ఎన్సీసీ శిక్షణ శిబిరాన్ని క్యాడెట్లు సద్వినియోగం చేసుకుంటూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ వికాస్ శర్మ సూచించారు. పట్టణంలోని డిటిసిలో గత 10 రోజులుగా నిర్వహిస్తున్న ఎన్సీసీ 2వ వార్షిక శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా క్యాడెట్ల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం వారికి మెడల్స్ను అందజేసి దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో కెప్టెన్ జగరాం, లెఫ్టినెంట్ ఐలయ్య, ప్రశాంత్, వివిధ స్కూళ్లకు చెందిన ఎన్సీసీ క్యాడెట్లు, సీనియర్ జేసీఓ భగీరథ్, శిక్షణ జేసీఓ బ్రిబేష్ తదితరులు పాల్గొన్నారు. దేశ రక్షణలో భాగస్వామ్యులు కావాలనుకునే వారికి ఎన్సీసీ చక్కని వేదిక అని కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ వికాస్ శర్మ అన్నారు. 10 రోజుల పాటు సాగిన శిక్షణా శిబిరంలో విద్యార్థులకు ఫైరింగ్, మ్యాప్ రీడింగ్, ట్రాఫిక్ నిబంధనలు తదితర అంశాలపై శిక్షణ అందించి పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. క్యాడెట్లలో ఆత్మస్థైర్యాన్ని పెంచడంతో పాటు వారిలో క్రమశిక్షణ అలవర్చేందుకు శిక్షణ ఎంతగానో దోహదం చేస్తుందని పేర్కొన్నారు. अपने स्कूल्स को छोड़ के, अपने मम्मी पापा को छोड़ के ये कैंप में अटेंड करने के लिए आए. I hope we did just some justice to your training. I hope that whatever has been taught to you, whether it be military, whether it be social, whether it be camaraderie, whether it be leadership, whether it be anything else that is related to your future that is coming ahead, whatever you learn will give you a strong base to look up to things ahead. At the same time, apart from the normal things that you did in the camp was firing, then we had a lot of competitions, we have map reading, we had a class on firefighting, we had a class on police traffic regulations, we have a class on cyber security, which is very important and the in thing for the
this generation and the next generation also. उसके अलावा आप लोगों ने सारे गेम्स में पार्ट लिया, whether it be tug of war, whether it be 100 meters race, whether it be the lecture cum demo. So very well done. All of you have done a wonderful job. Please give a good round of applause to yourself. పట్టణంలోని రైతు బజార్ వద్ద తలెత్తుతున్న ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు దృష్టి సారించారు. గురువారం రైతు బజార్ లోపల వరుస క్రమంలో లేకుండా వెలిసిన దుకాణాలను మార్కెటింగ్ అధికారులు తొలగించి వారికి లోపల స్థలం చూపించారు. ట్రాఫిక్, పార్కింగ్ ఇబ్బంది కలగకుండా దుకాణాలను ఏర్పాటు చేసుకుని మార్కెట్ను పరిశుభ్రంగా ఉంచాలని రైతులు, వ్యాపారస్తులకు సూచనలు చేశారు. జిల్లా కేంద్రంలోని రైతు బజార్కు కూరగాయల కోసం వచ్చే ప్రజలకు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా సంబంధిత అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. రైతు బజార్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య ఇటీవల పెరిగింది. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో వాహనాలను నడిపేందుకు స్థానికులకు ఇబ్బంది ఎదురవుతోంది. ఈ విషయంపై దృష్టి సారించిన మార్కెటింగ్ అధికారులు రైతు బజార్ లోపల వరుస క్రమంలో లేకుండా ఉన్న దుకాణాలను పోలీసులు, మున్సిపల్ అధికారుల సహాయంతో తొలగించారు. మార్కెట్ బయట దుకాణాలు వేసుకున్న వారికి లోపల స్థలం చూపించి అక్కడే దుకాణాలు పెట్టుకోవాలని సూచనలు చేశారు. మార్కెటింగ్ అధికారి గజానంద్, వన్ టౌన్ సిఐ సునీల్, ఎస్ఐ అశోక్తో పాటు ట్రాఫిక్ పోలీసులు వ్యాపారస్తులకు సూచనలు చేశారు. ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాకుండా సహకరించాలని సూచించారు. इधर भी नहीं बिठा रहे, इधर बिठा रहे, फिर भी एक दिन नहीं रुक रहे. ఈ సందర్భంగా మార్కెటింగ్ అధికారి గజానంద్ మాట్లాడుతూ కూరగాయలు, ఇతర వస్తు సామాగ్రి కోసం రైతు బజార్కు వచ్చే వారికి ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తుతోందని అన్నారు. ప్రధాన మార్గంలోనూ ఈ సమస్య పెరిగిందని, బయట దుకాణాలను ఏర్పాటు చేసుకున్న వారికి లోపల స్థలం చూపించినట్లు తెలిపారు. డ్వాక్రా సభ్యులు, వ్యాపారులు, రైతులు వరుస క్రమంలో దుకాణాలను ఏర్పాటు చేసుకుని సహకరించాలని సూచించారు. మార్కెట్ను పరిశుభ్రంగా ఉంచాలని పేర్కొన్నారు. ప్లేస్ అనేది ఇబ్బందికరంగా ఉండడం వల్ల ఆ ఉన్న వెండర్స్ని ప్లస్ వెజిటేబుల్ వాళ్ళను రైతు బజార్లోనికి పోలీస్ వాళ్ళ సహకారంతో ఇక్కడికి షిఫ్ట్ చేయడం అవుతున్నది. అలాగే మరియు అందరికీ రైతులకు ప్లస్ డ్వాక్రా గ్రూప్ వాళ్ళకు, ఫుడ్ వెండర్స్లకు కోరేది ఏమనకంటే ఆ చెత్త అనేది ఇక్కడ వేయకుండా మున్సిపాలిటీలో వారి వాహనంలోనే ప్రతిరోజు ఆ చెత్తని ఇక్కడ నుంచి మేము గార్బేజ్ లిఫ్ట్ కూడా చేస్తాము, అధికారులకు మాట్లాడతాము. అలానే ఇది కంటిన్యూగా 2-3 డేస్ అనేది పార్కింగ్ రెగ్యులేషన్ గురించి దాన్ని కూడా చర్యలు తీసుకోవడం అవుతున్నది. ఆదిలాబాద్ మాజీ ఎంపీ సోయం బాపురావు బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరారు. గురువారం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో ఆయన కాంగ్రెస్లో చేరారు. ఆయనతో పాటు ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు సైతం కాంగ్రెస్ గుటికి చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా గురువారం పట్టణంలోని ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో ఉత్సవాలను నిర్వహించారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా కలెక్టర్ రాజర్షి షా హాజరు కాగా ఆయనకు అధికారులు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ద్వారా అందిస్తున్న సేవలను అధికారులు వివరించి వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా మహిళలకు బస్సుల్లో కల్పిస్తున్న ఉచిత ప్రయాణం వంటి అంశాలను సైతం వివరించారు. కార్యక్రమంలో ఆర్ఎం సోలోమాన్, డిఎం కల్పన, జైనత్ మార్కెట్ కమిటీ చైర్మన్ అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టిన నాటి నుండి ఆర్టీసీలో సమర్థవంతంగా సేవలు అందిస్తూ మహిళలకు ఇబ్బంది కలగకుండా బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం విజయవంతానికి సిబ్బంది చేస్తున్న కృషిని అభినందించారు. ఇదే స్ఫూర్తితో ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు. సో ఇందాక ఆల్రెడీ మన ఆదిలాబాద్ జిల్లా సంబంధించిన ఏవైతే వివరాలు ఉన్నాయో ఆల్రెడీ చెప్పడం జరిగింది. ముఖ్యంగా ప్రతి దినం అంటే 66,000 అట్లా మహిళలు ప్రయాణిస్తున్నారంటే దాంట్లో 35,000 ఉచితంగా ఈ బస్సు సర్వీసెస్, మహాలక్ష్మి సర్వీసెస్ అది సర్వీసెస్గా వాడుతున్నారు. ఇందాక చెప్పడం జరిగింది. అది కూడా చాలా అంటే టూరిస్ట్ చాలా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇందాక గౌరవ నరసింహారావు చెప్పినట్లు వారు అంటే ఇప్పుడు ఎవరైనా విద్య కోసం కానీ, ఉపాధి కోసం కానీ, వైద్య కోసం కానీ అంటే ఇట్లా తర్వాత ఇక్కడ
పురుషులు కూడా ఈ స్కీమ్ గురించి చాలా చదివించి ముఖ్యంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో అంటే సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంటుంది. ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ లో మీరు వేరే ట్రాన్స్పోర్ట్ లో చూస్తే సేఫ్టీ అట్లా ఉండకపోవచ్చు, కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో చాలా సేఫ్టీగా మహిళలు సేఫ్టీగా వెళ్తున్నారంటే అది మహాలక్ష్మి పథకం వల్లనే వెళ్తున్నారో మీ అందరికీ తెలియజేస్తున్నాను. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక భవిత కేంద్రంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. డిఈఓ ప్రణీత కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిన్నారుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి వారికి ప్రోత్సాహం అందించాలని ఈ సందర్భంగా డిఈఓ సూచించారు. చిన్నారుల్లో దాగి ఉండే ప్రతిభకు వైకల్యం అడ్డురాదని, దివ్యాంగులలోనూ ఆత్మస్థైర్యాన్ని నింపితే సవ్యాంగులతో సమానంగా రాణిస్తారని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని గురువారం పట్టణంలోని భవితా కేంద్రంలో నిర్వహించారు. ముందుగా అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేంద్రంలోని చిన్నారులు నృత్యాలు చేసి పాటలు పాడుతూ ఆకట్టుకున్నారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. భవితా కేంద్రంలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలపై శ్రద్ధ తీసుకుంటున్నారని, విద్యాబోధన సైతం బాగుందని అన్నారు. దివ్యాంగులైన పిల్లలకు సరైన ప్రోత్సాహం అందిస్తే వారికి ఆసక్తి కలిగిన రంగంలో రాణిస్తారని పేర్కొన్నారు. వారిలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి ఆ దిశగా ప్రోత్సహించాలని సూచించారు. అంటే నేను కూడా సాయశక్తులా కృషి చేస్తూ ఉంటాను. కానీ నేను కానీ విభిన్న సామర్థ్యాలు మా పిల్లల లోపల ప్రతి ఒక్కరి లోపల కూడా ఏదో ఒక టాలెంట్ మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. ఎందుకంటే జాబ్లో మీకే ముందు ఉంటుంది, మంచి పర్సెంటేజ్ ఉంటుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ ఎవరు ఉండాలి, మధ్య మధ్యలో వచ్చి విజిట్ చేస్తారు, మంచి జాగ్రత్త తీసుకుంటారు. పేరెంట్స్ ఏ విధంగా మీకు జాగ్రత్త తీసుకుంటారో మా టీచర్స్ కూడా మంచి జాగ్రత్త తీసుకుంటున్నారు. నేను మేడం దగ్గర ఊరికి వస్తుంటాను, ఫ్రీక్వెంట్లీ డైట్లో రాగానే ఇక్కడ వస్తుంటాను. పిల్లలు మాత్రం చాలా హ్యాపీగా ఉంటారు, రాగానే ఆకట్టుకుంటారు నన్ను. అలాగే ఇక్కడ భోజనం వస్తు చాలా బాగుంది. మళ్ళీ మీకు అంటే బాధపడకుండా మంచి ఐటమ్స్ కూడా ఉన్నాయి, ఆడుకునే ఐటమ్స్ ఉన్నవి. మేడం అన్నిసార్లు ఇద్దరు ఐటమ్స్ తోటి మంచి రోజు మీకు ఆడిపిస్తున్నారు. మరి చదువు కూడా ఒక పిల్లోడైతే మంచి ఇంగ్లీష్ టాకింగ్ కూడా ఉంది. పుట్టినరోజు, పెళ్లిరోజు వంటి ప్రత్యేక సందర్భాల్లో అనవసర ఖర్చులు చేయకుండా పలువురు మానవతావాదులు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ మానవత్వాన్ని చాటుతున్నారు. సమాజ హితం కోసం తమ వంతుగా సహాయం అందిస్తూ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. పుట్టినరోజున అనవసర ఖర్చులు చేయకుండా పలువురు సమాజ శ్రేయస్సు కోసం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మానవతా దృక్పథాన్ని చాటుతున్నారు. తమ వంతు సహాయంగా సమాజ హితం కోసం పాటుపడుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. పట్టణానికి చెందిన యువ పాత్రికేయుడు గాజరి శ్రీకాంత్ తన పుట్టినరోజు సందర్భంగా గత 5 ఏళ్ల నుండి రక్తదానం చేస్తూ మానవత్వాన్ని చాటుతున్నారు. గురువారం ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక రిమ్స్లోని బ్లడ్ బ్యాంక్లో రక్తదానం చేశారు. ఆయనతో పాటు పలువురు మీడియా ప్రతినిధులు సైతం రక్తదానం చేసి సేవా దృక్పథాన్ని చాటారు. ప్రతి ఏటా తన పుట్టినరోజున రక్తదానం చేస్తున్నట్లు గాజరి శ్రీకాంత్ తెలిపారు. తోటి మీడియా స్నేహితులు సైతం ఇందులో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో మీడియా మిత్రులు ఏర సుధాకర్, అరుణ్ రెడ్డి, కిరణ్ రెడ్డి, రాము, కలాల అభిలాష్, సూది నరేష్, వెంకటేష్, సాదుల మహేష్, ప్రవీణ్, రిమ్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు, ప్రముఖ సామాజిక కార్యకర్త ప్రమోద్ కుమార్ ఖత్రి పుట్టినరోజును పురస్కరించుకుని సైతం పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. ఇందులో భాగంగా స్థానిక లెప్రసీ కాలనీలో నివాసం ఉంటున్న కుష్టు వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ హాజరు కాగా వ్యాధిగ్రస్తులకు చలి నుండి రక్షణగా దుప్పట్లు, నిత్యావసర సరుకులు, పండ్లను పంపిణీ చేసి మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ప్రమోద్ కుమార్కు కార్యక్రమ అతిథులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి శాలువాలతో సత్కరించారు. అనంతరం డిఎంఎన్హెచ్ఓను సైతం శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో లెప్రసీ అధికారి గజానన్, జిల్లా గిరిజన క్రీడల అధికారి కోరెడ్డి పార్థసారథి, డిప్యూటీ పారామెడికల్ అధికారి వామన్ రావు, ఎస్బీఐ అధికారి అమరేందర్, జిల్లా యాదవ సంఘం ప్రధాన కార్యదర్శి హనుమాన్లు యాదవ్, కందుల రవీందర్,
కిషన్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ లెప్రసీ వ్యాధితో బాధపడుతున్న వారికి పుట్టినరోజున సహాయం అందించడం అభినందనీయమని అన్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న వారిని ఆదర్శంగా తీసుకుంటూ మరింత మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బాధితులకు అండగా నిలవాలని సూచించారు. జన్మదినం రోజున దుబారా ఖర్చులు చేయకుండా సమాజం కోసం తమ వంతుగా సహాయం చేయడం పట్ల అభినందనలు తెలియజేశారు. ఈరోజు ముఖ్యంగా సామాజిక కార్యకర్త, మానవతావాది, నా మిత్రుడు ప్రమోద్ కుమార్ ఖత్రి గారి జన్మదిన సంవత్సరానికి సంబంధించిగా ఇక్కడ ఈరోజు లెప్రసీ కాలనీలో ఇక్కడ ఏదైతే వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకి వాళ్ళ బర్త్డే సందర్భంగా వాళ్ళకి ఈరోజు వాళ్ళకి చలిలో వాళ్ళు కాపాడుకోవడానికి దుప్పటి అయితే కానీ, తర్వాత కిరాణా సామాన్లు, తర్వాత పళ్ళు, ఇవి బర్త్డే సందర్భంగా ఇవ్వడం జరిగింది. దానికి నాకు ప్రత్యేకమైన ధన్యవాదం మరియు హ్యాపీ బర్త్డే టు మై ప్రమోద్ కుమార్, డియర్ ప్రమోద్. ప్రముఖ సినీ కథానాయకుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 చిత్రం విడుదల సందర్భంగా పట్టణంలోని పలు థియేటర్ల వద్ద ఆయన అభిమానుల కోలాహలం కనిపించింది. ఉదయం నుండే సినిమా చూసేందుకు ఆతృతగా ఎదురు చూసిన అభిమానులు అల్లు అర్జున్ భారీ కటౌట్లకు పాలాభిషేకాలు చేస్తూ అభిమానాన్ని చాటారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా గురువారం రిలీజ్ కావడంతో ఆయన అభిమానులు సందడి చేశారు. ఆదిలాబాద్లోని థియేటర్ల వద్ద అభిమానుల కోలాహలం కనిపించింది. తమ అభిమాన హీరో భారీ కటౌట్లను ఏర్పాటు చేసి అభిషేకాలు చేశారు. ఉదయం నుండే సినిమా చూసేందుకు ఆతృతగా ఎదురు చూశారు. థియేటర్ వద్ద డ్యాన్సులు చేస్తూ హోరెత్తించారు. సినిమాకు ప్రీమియర్ షోల నుండి మంచి టాక్ రావడంతో అభిమానుల సందడి రెట్టింపయ్యింది. సినిమాలోని జాతర సీన్లో అల్లు అర్జున్ వేసిన గెటప్ మాదిరిగానే ఓ అభిమాని వేషధారణ వేసి ఆకట్టుకున్నాడు. ఆయనతో ఫోటోలు, సెల్ఫీలు దిగేందుకు తోటి అభిమానులు ఆసక్తి చూపారు. సినిమా గీతాలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ కేరింతలు కొడుతూ ఉత్సాహంగా గడిపారు. పుష్ప 2 సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తుందని, అల్లు అర్జున్ కెరీర్లో మైలురాయిగా నిలిచిపోయే చిత్రం అవుతుందని ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే పట్టణంలోని మహేశ్వరి థియేటర్లో పుష్ప 2 సినిమాను ప్రదర్శించగా కొంతమంది ఆకతాయిలు మార్నింగ్ షో నడుస్తుండగా అత్యుత్సాహం కనబరిచారు. స్క్రీన్కు అడ్డంగా నృత్యాలు చేస్తూ పేపర్లు విసురుతూ ప్రేక్షకులకు ఇబ్బందులు కలిగించారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ జీవన్ రెడ్డి, సిఐలు సునీల్ కుమార్, కరుణాకర్ రావు పోలీస్ సిబ్బందితో కలిసి రంగంలోకి దిగారు. ఆకతాయిలను థియేటర్ నుండి బయటికి పంపి సినిమా ప్రదర్శన సజావుగా సాగేలా చర్యలు తీసుకున్నారు. బేలా మండల కేంద్రంలోని శ్రీకర్ మార్ట్లో పట్టపగలు నగదు దోచుకెళ్లిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. కౌంటర్పై ఉన్న నగదును దుండగుడు దోచుకెళ్లగా విషయం గమనించిన యజమాని, సిబ్బంది ఆయనను వెంబడించి ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సీసీ కెమెరాలను పరిశీలించారు. దొంగతనం దృశ్యాలు సీసీ కెమెరాలలో నిక్షిప్తమయ్యాయి. బేలా మండల కేంద్రంలోని ఓ కిరాణా దుకాణంలో భారీగా నగదు దొంగతనం జరిగిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. నిమిషాల వ్యవధిలోనే నగదుతో కూడిన సంచిని దుండగులు ఎత్తుకెళ్లడంతో గమనించిన యజమానులు, సిబ్బంది హుటాహుటిన పోలీసులకు సమాచారం అందజేశారు. వివరాల్లోకి వెళ్తే మండల కేంద్రంలోని శ్రీకర్ మార్ట్లో బుధవారం మధ్యాహ్న సమయంలో కౌంటర్పై ఉంచిన 5,97,000 రూపాయల డబ్బులను ఓ వ్యక్తి దొంగిలించాడు. సిబ్బంది కళ్ళుగప్పి సదరు వ్యక్తి కౌంటర్ పైన ఉన్న డబ్బుల కవర్ను దోచుకెళ్లగా గమనించిన యజమాని, ఇతర సిబ్బంది ఆయనను వెంబడించిన ఫలితం లేకుండా పోయింది. హుటాహుటిన పోలీసులకు సమాచారం అందించడంతో సిఐ సాయినాథ్, ఎస్ఐలు దివ్యభారతి, పురుషోత్తం, ఏఎస్ఐ జీవన్లు అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. సీసీ కెమెరాలను పరిశీలించగా దుండగుడు డబ్బులను తీసుకొని పరారైన దృశ్యాలు నిక్షిప్తమై కనిపించాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు సిఐ తెలిపారు.
దుకాణ సముదాయాలలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. దొంగతనం చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుంటామని పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నయనానందకరంగా సాగిన శ్రీ గోపాలకృష్ణ రథోత్సవం. భారీ ఎత్తున హాజరైన భక్తుల సమక్షంలో పూజాది కార్యక్రమాలు. గోవింద నామస్మరణతో మారుమోగిన ప్రధాన వీధులు. అట్టహాసంగా ప్రారంభమైన జాతర వేడుకలు. విద్యార్థుల ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఆరోగ్య పాఠశాలపై ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ దిశానిర్దేశం. ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో ఘనంగా ప్రజాపాలన విజయోత్సవాలు. ముగిసిన ఎన్సీసీ వార్షిక శిక్షణ శిబిరం. క్యాడెట్లకు విస్తృత సూచనలు చేసిన అధికారులు. శిక్షణను సద్వినియోగం చేసుకుని ఉన్నతంగా ఎదగాలన్న కమాండింగ్ ఆఫీసర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.